తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకులను దొడ్డి కొమరయ్య సినిమాకు సహ నిర్మాతలుగా తీసుకుంటున్నామని సినిమా దర్శకుడు సేనాపతి తెలిపారు. ఒక్కో జిల్లా నుండి 26 మంది చొప్పున 1000 మందితో సినిమా నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. బుధవారం నల్గొండ పట్టణంలోని బీసీ భవన్లో అన్ని కుల సంఘాల నాయకులతో దొడ్డి కొమరయ్య చిత్ర దర్శకుడు సేనాపతి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 243 కులాలను ఏకం చేస్తూ ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. సహనిర్మాత అంటే లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టడం కాదని, కేవలం 10,000 పెట్టుబడి పెట్టే వారిని మాత్రమే ఈ సినిమాకు సహనిర్మాతగా తీసుకుంటున్నామని చెప్పారు. 33 జిల్లాల నుండి 1000 మందితో ₹1 కోటి బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం చేపడుతున్నామని, తెలంగాణ వీరుల చరిత్రలు బయటకు రావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. తెలంగాణ బిడ్డలకు అవకాశం ఇవ్వాలని, అందరిలో ఐక్యత తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని చేస్తున్నామని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి నల్లసోమ మల్లయ్య, కంది సూర్యనారాయణ, నకిరేకంటి కాశయ్య గౌడ్, పర్వతాలు యాదవ్, లొడంగి గోవర్ధన్, విజయ్ కుమార్, నేలపట్ల రమేష్, నాగులపల్లి శ్యామ్ సుందర్, మునాస ప్రసన్న కుమార్, సైదులు, గంగాధర వెంకటేశ్వర్లు, చెల్లా ఆదినారాయణ, ఆర్ సైదులు, శంకర్ గౌడ్, వి సైదులు, చెరుకు మల్లికార్జున్, కస్తూరి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో మేము నల్గొండ జిల్లా నుంచి దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ లాంచింగ్ చేయబోతున్నాం. దాదాపుగా అన్ని కుల సంఘ నాయకుల్ని ఈ సినిమాకి సహనిర్మాతలుగా తీసుకుంటూ జిల్లాకి 26 మందిని తీసుకుంటూ 1000 మందితో ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది. తెలంగాణలో ఉన్న 243 కులాలని ఏకం చేస్తూ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మిస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు అన్ని కుల సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశాము. ఇప్పుడు కొంతమంది సహనిర్మాతలు జాయిన్ అయ్యారు. ఇంకొక 8 మంది మనకు సహనిర్మాతలు కావాలి. సహనిర్మాతలు అంటే ఇక్కడ ఏదో లక్షల కోట్లు పెట్టుబడి కాదు, కేవలం ₹10,000 పెట్టుబడి పెట్టే స్తోమత ఉన్నారని మాత్రమే ఈ సినిమాకి సహనిర్మాతలుగా తీసుకుంటున్నాం. జిల్లాకి 26 మందిని, ఆ రకంగా 33 జిల్లాల నుంచి 1000 మందితో ₹1 కోటి బడ్జెట్తో ఈ సినిమా తీస్తున్నాము. ఆ రకంగా ఈరోజు దొడ్డి కొమరయ్య, రేపు చాకలైలమ్మ, ఎల్లుండి నల్ల నరసింహులు, అట్లా మన తెలంగాణ వీరుల చరిత్రలో బయటికి రావాలి, మన తెలంగాణ బిడ్డలకు అవకాశాలు ఇవ్వాలి, మనలో ఒక ఐక్యత తీసుకున్న ఆలోచనతోన ఈ ప్రయాణం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ సమావేశానికి వచ్చిన అన్ని కుల సంఘాల నాయకులకు మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాత గారు సేనాపతి గారికి శుభాభినందనలు తెలుపుతూ, వారు ఒక తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సినిమా థియేటర్ కొనుక్కున్నందుకు వారికి మా బీసీ సంఘం నుంచి, ఇక్కడ ఉన్న అన్ని కుల సంఘాల నుంచి వారికి సహాయ సహకారాలను అందిస్తాము. వారికి తప్పకుండా ఈ చిత్రం నిర్మాణం చేసి చాలా అద్భుతంగా నడవాలని మేము కోరుకుంటూ, అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకు సాయం చేయాలని అందరినీ కోరుచున్నాను. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర. దొడ్డి కొమరయ్య పేరు వినేవాళ్ళు ఉన్నారు కానీ ఆయన జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మన తమ్ముడు చిన్న వయసులో ఆయన చరిత్రని చదివి మరి అన్ని జిల్లాలు తిరుగుకుంటూ నల్గొండ జిల్లాకు వచ్చి, నల్గొండ జిల్లాలో కూడా అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఆ చరిత్రని సినిమాగా తీయాలని చెప్పి అనుకుంటుడు. కాబట్టి మా బీసీ సంక్షేమ సంఘం అయితేంది, మా గౌడ సంఘం అయితేంది, ప్రతి ఒక్కరము అతనికి సహకరిస్తూ ఈ చరిత్రని బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు ఒక కనువిప్పుగా ఉండాలని చెప్పి మరి అది సినిమా తీసుడు. ఆ సినిమానే కాకుండా భవిష్యత్తులో చరిత్రకారులు చాలామంది బహుజనులే ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చరిత్ర కూడా డాక్యుమెంటరీ ఫిల్మ్గానే తీసి జనాలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.